జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. అలాంటిది మొన్న ఏపీపీఎస్సీ అండ్ అలాగే డిఎస్సి ఒకటే అంటూ చెప్పడము, అండ్ అలాగే సోషల్ మీడియాలో చూసుకుంటే గనక దీని మీద చాలా ట్రోల్స్ అయితే జరిగాయి. సో ఇప్పుడు ఇవాళ మళ్ళీ మరొక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. దీనికి సంబంధించి ఆయన ఇరిగేషన్ అండ్ రైతుల గురించి అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక సంచలనంగా మారుతుంది, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు. అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏపీపీఎస్సీ అండ్ అలాగే డిఎస్సి రెండు ఒకటే అంటూ చెప్పడము, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా ట్రోల్స్ అయితే జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఈ రోజు వదిలిన జ్ఞాన గుళిక ఏదైనా, జగన్ ప్రెస్ మీట్ పెట్టాడంటే జ్ఞాన గుళికలు ఇక వర్షం కురిపిస్తున్నాడు. మీరే చెప్పారు ఏంటది, డిఎస్సి ఏపీపీఎస్సీ ఒకటే కదా. ఒకసారి కాదు 3-4 సార్లు అంటాం. సజ్జల అందించినా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషనే అనడం, మొన్న దొరికిపోవటం. అంతకుముందు కూడా ఇలాగే, ఏది పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అంటాడు. దానిపైన ట్రోల్సే ట్రోల్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసరికి కాచు కూర్చున్నారా? సోషల్ మీడియా అంతా జనం కాదు. ఇప్పుడు ప్రెస్ మీట్ కోసం జగన్ కోసం ఎదురు చూసేది వీళ్ళే అనమాట. ఏది సోషల్ మీడియా అంతా ఇవాళ జగన్ ప్రెస్ మీట్ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. అంటే ఈరోజు మాట్లాడుతూ ఏమన్నాడు, పట్టిసీమ ప్రకాశం బ్యారేజ్ ఒకటే అన్నాడు. పట్టిసీమ ఎక్కడ, ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ? యాదైతే ఏమి, యాదవ్ ఫోటో వేసుకోవచ్చుగా అంటాడు. యాదైతే ఏమి, యాదవ్ ఫోటో వేసుకో అంటే. అంతకుముందు కూడా ప్రెస్ మీట్లో ఏమన్నాడు, ఆ దుర్గయ్యని పక్కన కూర్చోబెట్టుకుని, ఆ గోల్డ్ మెడల్ వచ్చిన అతను పక్కన కూర్చోబెట్టుకుని, యాదవ్ మెడల్ ఇయ్యచ్చు కదా, యాదవ్ పథకం ఏదో పోస్ట్ ఇయ్యచ్చు కదా అంటాడు. ఏంటి నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడివి, 5 ఏళ్ళు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడినా పట్టించుకో. మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. అది కూడా గందరగోళం చేస్తాడు. ఇప్పుడు నేను అన్నట్టుగా ఆచి తూచి అన్నాడు, ఆంచి తూంచి మాట్లాడాలంటాడు. అతని కోసం ఒక సపరేట్ డిక్షనరీ రాయాలా. ఇంగిత జ్ఞానం అన్నాడు, ఇంకిత జ్ఞానం అంటాడు. ఇంకిత జ్ఞానం ఏంటి? ఇప్పుడు ఈరోజు ఏదో ఫోటో, ఒక ప్రెస్ క్లిప్పింగ్ చూపించాడు. పట్టిసీమ నుంచి నీళ్లు వదులుతున్న ఫోటో, ఈనాడులో వచ్చిన వార్త. ఏదో జూలై 10 అన్నాడు. పాపం అన్నిటి గురించి మాట్లాడాడు. ఎల్నినో అన్నాడు, లేకపోతే లోటు వర్షపాతం అన్నాడు. అతి కష్టపడి మొత్తం అంతా టేబుల్ చదివాడు. చదివి ఈ ఫోటో చూపించి ఈ వార్త చూపించాడు. బుక్ అయిపోయాడు, దొరికిపోయాడు. వెంటనే పాపం ఎవరో పక్కన కన్నబాబు, పోయినసారి అందించిందేమో సజ్జల, ఇప్పుడు ఈరోజు కన్నబాబు ఉండి అది పట్టిసీమ అండి, అది ప్రకాశం బ్యారేజ్ కాదనో ఏదో చెప్పినట్టున్నాడు. వెంటనే యాదవ్ ఫోటో, ఇది జూలై 10, అది జూలై 8, తేడా ఏంటి, 2 రోజులేగా అంటాడు. అసలు రైతుల గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు తను మాట్లాడుతూ ఏమన్నాడు, పంట బీమా పథకం, నేను రైతుల ప్రీమియం కూడా నేనే కట్టి మరి రైతులను ఆదుకున్నాను, ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రభుత్వం బీమా పట్టించుకోవట్లేదు అని ఏదో అన్నాడు. ఏదో చూపించాడు, ఏది పార్లమెంట్లో ఏదో క్వశ్చన్కి ఒక ఆన్సర్ కూడా నీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏది చూపించాడు. నాకేం గుర్తొచ్చిందో చెప్పనా, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్న 2025 జూలై 30న అతను ఎవరో రాజస్థాన్ ఎంపీ ఒక ప్రశ్న వేశాడు. రాజస్థాన్ ఎంపీ వేసినటువంటి ప్రశ్న రాజస్థాన్కి సంబంధించి సమాధానం ఇవ్వాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఏం చేశాడు, అది పంట బీమా గురించే, ఈ క్రాప్ లోన్ ఇన్సూరెన్స్ గురించే మాట్లాడుతూ, మాకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి, అతని దెబ్బకి మేము అసలు కేంద్రం పాలసీయే మార్చేసుకున్నాం. 3 సంవత్సరాల్లో అంట రైతులకేమో జగన్ ఏమని చెప్పాడు, ప్రీమియం నేను కడతానని చెప్పాడు. ప్రభుత్వమే మీకు తరఫున ప్రీమియం కట్టుద్ది, మీరు కట్టాల్సిన పని లేదు అని చెప్పి అతను కట్టకుండా 3 ఏళ్ళు రైతుల్ని నష్టపరిచాడు.
3,800 కోట్లు రైతులు కోల్పోయారు. ఈ మాట చెప్పింది ఎవరు? ఉమ్. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో చెప్పాడు. ఓకే. ఈయన దెబ్బకి, జగన్ దెబ్బకి మేము అసలు పాలసీ మార్చేసాము. ఇప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా దేశంలో ఇంకెవరన్నా కనుక ఇలా చేస్తే, ప్రీమియం కట్టకుండా కనుక ఎగ్గొడితే ఆ స్టేట్ గవర్నమెంట్ పైన 12% వడ్డీతో సహా వసూలు చేసి రైతు ఖాతాలో వేసేలాగా మేము మా ఫసల్ బీమా యోజన అందులో మార్పులు చేశాము. అంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళ పాలసీ గైడ్ లైన్స్ మార్చుకునే పరిస్థితి తెస్తే ఇతను ఏమంటాడు? ఇప్పుడు ఆ బీమా గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు. ఏది అపోతిరెడ్డిపాడు, శ్రీశైలంలో నీళ్లు నువ్వెందుకని వదలలేదు, ఎడా పెడ విద్యుత్ కోసం వాడేస్తున్నారు అనగానే మనకేం గుర్తొస్తుంది? కరెక్ట్గా తెలంగాణ ఎలక్షన్స్, కేసీఆర్ ఎలక్షన్స్కి ముందు రోజు జగన్ ఏం చేశాడు? అక్కడ ఏపీ సీఎంగా జగన్, ఇక్కడ తెలంగాణ సీఎంగా కేసీఆర్. కేసీఆర్ని గెలిపించడం కోసం ఏపీ పోలీస్ని నాగార్జున సాగర్ మీదకు పంపించాడు. గుర్తుంది కదా నీకు? అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ పోలీసుని నాగార్జున సాగర్ మీదకు పంపించేసి తెలంగాణది కూడా వీళ్ళు ఆక్యుపై చేసినట్టుగా ఫీల్ ఇచ్చి మళ్ళా తెలంగాణ రెచ్చగొట్టే ప్రయత్నం. ఆంధ్ర పోలీసులు వచ్చారు, సాగర్ మీద పడ్డారు, తెలంగాణ వాళ్ళని కొట్టారు, కేసీఆర్కి ఓట్లు వేయాలి అన్న ఫీల్ని కలిగించాలని ప్రయత్నం. సార్, మొన్న కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి వివాహానికి వచ్చినప్పుడు కూడా నార్మల్గా వైసీపీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైసీపీ నాయకులు కానివ్వండి, అభిమానులు రిసీవ్ చేసుకోవడం వేరే అని చెప్పొచ్చు. అలాంటిది బీఆర్ఎస్ నేతల యొక్క ముద్ర ఉండడము, ఫ్లెక్సీల మీద బీఆర్ఎస్కి సంబంధించిన ముద్రలు ఉండడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ వ్యూహం ఉందంట? అక్కడ కూడా ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మీదుగా అక్కడ కర్నూలు జైలుకి వెళ్తున్నాడు. విరూపాక్ష పరామర్శకి వెళ్తుంటే తెలంగాణ భూభాగంలోకి రాగానే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగన్కి స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు అనమాట. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు అంట ఇరిగేషన్ నాశనం చేస్తున్నాడు. పోలవరం ముంచేసింది నువ్వు, నీ వల్ల ఇవాళ పోలవరానికి 1,500 కోట్లతో మళ్ళా డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వచ్చింది. అరే, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయింది నీ హయాంలో, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయింది నీ హయాంలో, 32 మంది చనిపోయారు. పులిచింతల గేట్లు అసలు కనీసం గ్రీజు పెట్టే దిక్కు లేదు. ఇప్పుడు ఇవాళ తుంగభద్ర గేట్లు బ్రహ్మాండంగా 54 గేట్లు, అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 3 ముఖ్యమంత్రులు గ్రాండ్గా ఓపెన్ చేశారు. శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు. ఆ కన్నయ్య నాయుడు అనే అతను తీసుకొచ్చి మొత్తం గేట్లన్నీ మరమ్మతు చేయటం కాదు, కొత్త గేట్లు పెట్టించారు. ఇరిగేషన్ నాశనం చేశాడా చంద్రబాబు? నువ్వా? సర్వారాయ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఎక్కడ తెలుసా? పులివెందుల్లో. పులివెందులు ఆయన సొంత నియోజకవర్గం సర్వారాయ ప్రాజెక్టు నీళ్లు ఎవరికి ఇచ్చా? రైతులకి ఇచ్చావా? ఆ ప్రాజెక్టు నీళ్లు వాళ్ళ మేనమామ చీనీ తోటలకి ఇచ్చాడు. ఆ ప్రాజెక్టు నీళ్లు భారతీ సిమెంట్స్కి ఇచ్చాడు. అంటే నీ సొంత నియోజకవర్గంలో రైతులకు ఉపయోగపడాల్సిన సర్వారాయ ప్రాజెక్ట్ నీళ్ళని నీ సిమెంట్ ఫ్యాక్టరీకి, మీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చీనీ తోటలకి మళ్ళించి నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి నీకెందుకు చెప్పు? ఈ హిట్ వికెట్ కాదు. ఈ విధంగా తన స్టంపులు తనే కొట్టుకుని అవుట్ అయిపోయి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఓకే సార్, నమస్తే.